మనం గుర్తు చేసుకుందాం. లోకంలో మానవులమైన మనందరం అనేక సందర్భాలలో కష్టాలు గుండా ప్రయాణం చేయటం జరుగుతూ ఉంటుంది. కష్టాలు కలిగినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు మనం ఏం చేస్తే వాటిలో నుండి బయటపడతామో పరిశుద్ధ గ్రంథంలో ఓ శ్రేష్టమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దయచేసి చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనకారుడు గానం చేసిన కీర్తన 107వ కీర్తన 13వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. 13వ చరణం చదువు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చాలు. దేవుని వాక్యంలో ఈ రాత్రి మాట గుర్తు చేసుకుందాం. లోకంలో ఉన్న మానవులమైన మనందరికీ ఏదో ఒక విధమైన కష్టం ఉండనే ఉంటుంది. మనకున్న కష్టాలలో నుంచి మనం బయటపడటానికి, మనకున్న ఇబ్బందులలో నుంచి మనం బయటపడటానికి అనేక మంది అనేక విషయాలు సూచనలు ఇస్తారు. కానీ దేవుని ఎరిగిన దేవుని పిల్లలకి దేవుని వాక్యమే ఒక మంచి సూచన. ఆ వాక్యం మనకిచ్చే ఒక మంచి మాట ఏది అని అంటే, ఏ వ్యక్తికైనా, ఏ కుటుంబానికైనా, ఏ జాతికైనా, ఏ దేశానికైనా కష్టం కలిగినప్పుడు వారు యెహోవాకు మొర్రపెడితే వారి ఆపదలన్నింటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. ఈ రాత్రి నీవే కష్టంలో ఉన్నావో, మీరే కష్టాలను అనుభవిస్తున్నారో, ఆ కష్టాలన్నింటిలో నుంచి బయటపడటానికి మనం దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. ఉదాహరణకి మనందరికీ తెలిసిన ఒక సంఘటన. కొన్నిసార్లు కష్టాలు మన స్వయంకృత అపరాధాలను బట్టి వస్తూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు కష్టాలు పరీక్ష కొరకు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి యోనా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైన యోనాకు దేవుడు ఒక పనిని అప్పగిస్తాడు. ఏంటి దేవుడు చెప్పిన పని అని అంటే, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి నేను చెప్పే మాట అక్కడ నువ్వు ప్రకటన చెయ్యాలి అని అంటాడు. కానీ యోనా భక్తుడు ఏం చేస్తాడు అని అంటే, నినివేకి వెళ్లకుండా తర్షీషునకు ఓడ ఎక్కి కూర్చుంటాడు. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, ఈయనేమో వేరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాడు. ఆ తరువాత జరిగిన సంఘటన యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనంలో అంటాడు, అతడు తర్షీషు పట్టణమునకు పారిపోవలనని 3వ వచనంలోనే అంటాడు, యెహోవా సన్నిధిలో నిలవక. దేవుని సన్నిధిలో నిలిస్తే మనకు మేలు కలుగుతుంది. దేవుని సన్నిధిలో చాలామంది నిలవటానికి ఇష్టపడక దేవుని సన్నిధిలో నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏమండి, దేవుని దగ్గర నుండి మనం ఎక్కడికి పారిపోగలం? ఓ సందర్భంలో భక్తుడైన దావీదు మాట్లాడుతూ అంటాడు, దేవా నేను ఎక్కడికి వెళ్ళగలను? ఆకాశమునికి ఎక్కి వెళ్ళిదను అనుకుంటే అక్కడను నీవు ఉన్నావు, పాతాళమునకు వెళ్ళిదను అనుకుంటే అదిగో ఆ చోట కూడా నీవు ఉన్నావు. నీవు లేని స్థలం ఎక్కడ? నేను నీ సన్నిధిలో నుండి ఇక ఎక్కడికి పారిపోగలను అని అంటాడు. కానీ యోనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ 1వ అధ్యాయంలో అతడు యెహోవా సన్నిధిలో నిలవక పారిపోవాలనని ప్రయత్నం చేసి చివరికి ఏమయ్యాడు అని అంటే, సొమ్మిచ్చి టికెట్ కొనుక్కొని ఆయనకి నియమించబడిన స్థలంలో ఆ స్థానంలో ఉండకుండా ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి గాఢ నిద్రలో ఉండటం, చివరికి పెద్ద గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో మన కష్టాల కారణం ఎలాగనే ఉంటుందేమో. దేవుని సన్నిధిలో నిలవక పారిపోవటానికి ప్రయత్నం చేస్తే, దేవుని మందిరంలోనికి రాక, దేవుని పాదాల చెంతకు రాక, దేవుని మాటలకి చోటివ్వక, దేవునికి దూరంగా, భక్తి జీవితానికి దూరంగా, ప్రభు ప్రేమను గుర్తెరిగి ప్రభు చూపించిన జాలి దయ అనుభవాలన్నీ అనుభవించి కొన్ని సందర్భాలలో దేవునికి మనం దూరం అవుతున్నామేమో పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నిలవక పారిపోవటానికి ప్రయత్నం చేస్తే మన క్షేమం దొరకదండి. చివరికి యోనా జీవితం ఏమైందని అంటే, సొమ్మిచ్చి మరి, కేవు ఇచ్చి మరి, ఆ టికెట్ కొనుక్కొని మరి ఎక్కడో అడుగు బాగాన ద్రాగాల్సి వచ్చింది. దాగిన తర్వాత పెద్ద
పెద్ద తుఫాను, ఒక గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చిందంట. ఎంత ఘోరమేండి. చివరికి ఆ బాధలలో నుంచి బయటపడటానికి ఆయనే చెబుతాడు, ఇదిగో మీ అందరూ సురక్షితంగా వెళ్ళాలి అని అంటే ఒకే ఒక్క పని, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, మీరన్నా శుభ్రంగా అవతలకి వెళ్ళిపోతారు. తీరా చూస్తే అతనిని ఎత్తి సముద్రంలో పడవేశారు. ఆ 15వ వచనంలో గొప్ప మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించటం, ఆ తిమింగిలం మృంగి 3 దినములు ఆ మత్స్యము కడుపులోనే అతడు ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే 2వ అధ్యాయం యోనా గ్రంథం 1వ వచనంలో అంటాడు, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఈలాగున ప్రార్థన చేశాను. ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడంట? శ్రమ కలిగింది. ఇప్పుడు ఆ శ్రమలో నుంచి బయటపడటానికి, ఆ శ్రమలో నుంచి తను బయట వేయబడటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో దేవుని మాట విని దాని చొప్పున చేయకుండా పారిపోవటానికి ప్రయత్నం చేశాడు. యెహోవా సన్నిధిలో నిలవక పారిపోవటానికి ప్రయత్నం చేసి చివరికి ఏమయ్యాడు అని అంటే గొప్ప శ్రమలో పడిపోయాడు. దేవుని జనాంగమా, మన జీవితంలో మనం కూడా దేవుని సన్నిధిలో నిలవక పారిపోవటానికి ప్రయత్నం చేస్తే, యెహోవా కృపకు దూరం కావటానికి ప్రయత్నం చేస్తే, భక్తి జీవితంలో నుంచి దూరంగా, పరిశుద్ధతలో నుంచి దూరంగా, ఆప్యాయత అనురాగాలు దేవుని సన్నిధిలో పొందుకొని వాటిని పంచి ఇవ్వటానికి దూరంగా మనం వెళితే అదే శ్రమలు మనల్ని కూడా వెంటాడుతూ ఉంటాయి. కానీ ఆ శ్రమలో మనం దేవునికి మొరపెట్టాలి. నువ్వు ఎంత ఘోరపాపివైనా, ఎంత చెడ్డవాడవి, ఎంత చెడ్డదానవైనా ఆ కష్టకాలంలో యెహోవాకు మొరపెడితే దేవుడు జాలి చూపించి కరుణ చూపించే దేవుడు. ఎప్పుడైతే అతడు ఆ మత్స్యము కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేశాడో దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. ఆయన ప్రార్థనను ఆలకించి చివరికి ఎంత గొప్ప విమోచన ఇచ్చాడు అని అంటే 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. చూసారా, శ్రమ కలిగింది. శ్రమ కలగటానికి కారణం ఏంటి? దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేయటం, యెహోవా సన్నిధిలో నిలవకుండా పారిపోవటానికి ప్రయత్నం చేశాడు. దేవుని జనాంగమా, మనం కూడా ఒకవేళ దేవుని సన్నిధిలో నిలవక పారిపోయే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నామేమో, భక్తి జీవితానికి దూరం అయ్యే ప్రయత్నాలలో ఏమన్నా ఉన్నాయేమో, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే శ్రమలు మనకు కలుగుతాయి. ఒకవేళ ఎప్పటికే అలాంటి శ్రమలలో నీవు ఉంటే ఆ శ్రమలలో నుంచి బయటపడటానికి విరుగుడేది లేదు. కానీ యెహోవా వైపు తిరిగి ఆయనకు ప్రార్థన చేయటమే మంచి మార్గము. యోనా దేవునికి మొర్ర పెట్టగా మనం ఏమని అంటామనంటే, ఆయనని నన్ను శ్రమలలో నుంచి బయటేయమనండి, నేను ప్రార్థన చేయకపోతే, ఇక భక్తి జీవితాన్ని మొదలు పెట్టకపోతే అప్పుడు అడగండి అని అంటాం. కానీ యోనా శ్రమలోనే ప్రార్థన చేశాడు, శ్రమలోనే యెహోవాకు మొర్ర పెట్టాడు. అందుకని ఆయన అంటాడు, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని అంటాడు. బాధలో ప్రార్థన చేయాలి, బాధలో దేవునికి మొర్ర పెట్టాలి. ఆయన తట్టు తిరిగితే ఆయన మరలా జాలి చేసుకొని మనకున్న కష్టకాలములో నుండి ఆయనే మనల్ని విడిపిస్తాడు. అలాగనే యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యోనా ఏమో యెహోవా సన్నిధిలో నుండి పారిపోవటానికి ప్రయత్నం చేసి కష్టాలకు పాలయ్యాడు. అయినా దేవుడు కృపగలిగిన వాడు గనుక మరలా మొర్ర పెడితే దేవుడు విడిపించాడు. అయితే యోబు జీవితంలో కూడా కొన్ని కష్టాలు వచ్చినాయి. మనందరికీ తెలుసు యోబు జీవితం ఎలాగున్నదనంటే, ఊసు దేశములో మకుటం లేని మహారాజుగా బ్రతుకుచున్నాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు, సకలైశ్వర్యములతో కూడిన భాగ్యం. రీలరా, అలాంటి పరిస్థితులలో ఆయనకు వచ్చిన కష్టం ఎంత గొప్పదో తెలుసండి. ఒక్క దినానే మిద్దె కూలిపోయి ఆ మిద్దెలో 10 మంది బిడ్డలు చనిపోయినట్లుగా పరిశుద్ధమైన గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. తనకున్న మందలు, తనకున్న పశు సంపద, తనకున్న యావదాస్తి అంతా కూడా అలాగున లయమైపోయినట్లుగా చూస్తాం. ఒక దినానే ఇన్ని బాధలు కలిగినాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో తన బిడ్డలు అలాగున ఒక దినానే రాలిపోవటం, ఆ తర్వాత పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినవి. చివరికి ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతినిపోయి దేవుని సన్నిధిలో
బూడిద పోసుకొని అలాగున కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకే ఒక మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక అన్నాడట. ఎంత గొప్ప విషయం అండి. యోబు గారు, మీ కష్టాలు ఎందుకు వచ్చినాయి అనంటే దేవుడు ఆయనను పరీక్షకి విడిచిపెట్టాడు. మానవులమైన మన జీవితంలో కొన్నిసార్లు దేవుని సన్నిధిలో నుంచి పారిపోయే ఆలోచన కలిగే కష్టాల పాలవుతాం. ఇంకొన్నిసార్లు దేవుని సన్నిధిలో నిలిచిన నీవు శుద్ధ సువర్ణంగా మార్చబడటానికి, నిన్ను అమితమైన దీవెనలతో నింపటానికి కూడా కొన్ని కష్టాలు పంపిస్తాడు. పరీక్ష కోసం పంపించాడు. యోబుకి ఆ కష్టాలు ఎందుకు వచ్చినాయి అనంటే పరీక్ష కోసం. ఒకవేళ ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో నుంచి పారిపోయే ఆలోచన లేదేమో, భక్తి జీవితంలో ఉంటున్నావేమో, ప్రార్థనలో ఉంటున్నావేమో, నీ మట్టుకు నీవు వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతుకుతున్నావేమో, అయినా మరి నీ కష్టాలు వస్తున్నాయనంటే బహుశా ఆ కష్టకాలము తర్వాత దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వటానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. అయితే ఆ కష్టకాలంలో కూడా యోబు భక్తుడు చేసిన పని ఏంటనంటే, నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, ఆయన నన్ను విడవడు, ఆయన నాకు తప్పకుండా సహాయమనిస్తాడని చెప్పి యెహోవా సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. తీరా చూస్తే 42వ అధ్యాయం చివరిలోనికి వచ్చేసరికి యోబును మొదట ఆశీర్వదించినంతకంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఎలాగున పరిస్థితులు ఉన్నాయి. భక్తి జీవితాన్ని సలుపుచు ప్రార్థనకు వస్తూ యథార్థంగా ఉంటూ ప్రార్థనలో ఎదుగుతూ కూడా కష్టాలమయమైన అనుభవమా? ఒకవేళ దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటూ నిలిచి ఉండి కూడా కష్టాల పాలైతే దేవుడు 10 దినముల శ్రమ కలుగును, ఆ మీదట నీకు అంత మేలు కలుగును, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవుడు విడిచిపెట్టడు, దేవుడు మర్చిపోడు. ఈ రాత్రి నీ కుటుంబానికి మేలు కలగటానికి, వ్యక్తిగత జీవితానికి మేలు కలగటానికి ఈ కష్టకాలంలో మనం దేవునికి ప్రార్థన చేస్తే తిరిగి రెండంతలుగా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కనుక ఈ రాత్రి విన్న మాటలను బట్టి మన జీవితంలో, మన బ్రతుకులో మనం ఎట్లాగునున్నాం, మన కుటుంబాలు ఎట్లాగునున్నాయి? దేవుని సన్నిధిలో కష్టాలు అనుభవిస్తున్నావా, నష్టాలు అనుభవిస్తున్నావా? అయితే ఆ కష్టకాలములో దేవునికి మన పితరులు ప్రార్థన చేయగా యెహోవా వారి ఆపదలన్నింటిలో నుంచి వారిని విడిపించాడు. నువ్వు కూడా ఆపదలో ఉన్నావేమో, నువ్వు కూడా కష్టాలలో ఉన్నావేమో, దేవునికి దూరంగా ఉంటే మనకు మేలు కలగదండి. దేవుని సన్నిధిలోనికి వద్దాం, దేవుని సన్నిధిలో కూర్చుందాం. కష్టకాలములో యోనా యెహోవాకు మొర్ర పెట్టినట్లుగా, కష్టకాలములో దేవుడు పరీక్షకు అప్పగించిన యోబు భక్తుడు దేవునిని విడవక మొర్ర పెట్టినట్లుగా మనం కూడా మొర్ర పెడదాం. కష్టకాలమే. దానియేలు కష్టకాలంలో పడిపోయాడు. దేవుని కోసం ప్రార్థన చేయటమే తన జీవితంలో నిందగా మోపి ఆయనను సింహాల బోనుకు అప్పగించే శాసనం ఎరిగి కూడా ఇట్టి శాసనం ఉన్నదని ఎరిగి అతడు ఏమాత్రం కూడా ప్రాణాన్ని లెక్క చేయక దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దినమునకు ముమ్మారు చేయటం అలవాటు. అలాగును ప్రార్థన చేస్తున్నాడు. పట్టుకున్నారు, తీసుకొచ్చి రాజు ఎదుట పెట్టి చివరికి సింహాల బోనులో వేశారు. కష్టమే, కానీ దేవుని సన్నిధిలో చివరికి అంటాడు, ఇదిగో నా దేవుని దృష్టికి నేను యథార్థముగా భక్తి కలిగిన వాడనైనందున తన దూతను పంపించి నా కష్టకాలంలో నన్ను ఆదుకున్నాడు. షడ్రకు మేషకు అబెద్నెగోలు అగ్నిగుణంలో పడవేయబడ్డారు. కష్టమే, ప్రాణ సంకటమే, కానీ దేవుడు వారికి తోడుగా ఉండి 4వ వానిగా ఆ మంటలలో వారికి తోడుగా ఉండి వారి కష్టాలలో నుంచి వారిని విడిపించాడు. కనుక ఈ రాత్రి కూర్చున్న మనందరి జీవితాలలో బహుశా మనం కూడా కష్టాలు అనుభవిస్తే ఆ కష్టాలు యోనా వలె దేవుని సన్నిధిలో నిలవక పారిపోవటం ద్వారా వచ్చాయేమో ఆలోచన చేసుకుందాం. ఒకవేళ అలాగున దేవుని సన్నిధికి దూరమై పారిపోయే ఆలోచనలో కష్టాలమయమైతే దేవుడు కృప కలిగిన వాడు గనుక మరలా ఆయన వైపు తిరిగి ఆ కష్టాలలోనే మనస్సును మార్చుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. కష్టాలలో నుంచి బయటపడదాం. రెండవది, నువ్వు భక్తిగా ఉంటున్నా నీకు కష్టాలు వచ్చినాయి అనంటే యోబును పరీక్షించిన
పరీక్షించినట్లుగా దేవుడు నిన్ను కూడా పరీక్ష చేయబోతాడేమో. ఆ కష్టకాలములో దేవునికి దూరం కాకుండా, భక్తి జీవితానికి ఎడం కాకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఆ కష్టాలన్నిటిలో నుంచి మనం బయటపడదాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలుకు వలె మనం కష్టాలలో దేవుని నమ్ముకొని ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగితే దేవుడు తన దూతను పంపించి మనలను కాపాడి ఉన్నతమైన స్థితితో దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఈ రాత్రి కూర్చున్న మనందరి జీవితంలో ఈ కుటుంబ క్షేమ ప్రార్థనా కూడికలలో మన కుటుంబాలకి క్షేమం కలగటానికి ఆయన ఎదుట మన కష్టకాలములలో దేవునికి మొర్రపెట్టే ఆలోచన దేవుడు దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి దేవాతి దేవుని సన్నిధిలోనికి, ఆయన సముఖానికి చేరిన మనం మన జీవితాన్ని పరిశీలించుకుందాం.